హలో అండి. నేనైతే ఈ వీడియో చేయాల్సి వస్తుంది అని నేనైతే అనుకోలేదు. నిజం చెప్పాలంటే విజయవాడ 40% బుడమేరు వాగు వల్ల మునిగిపోయింది. కానీ మా వంతు సాయంగా మేమైతే ఫ్రెండ్స్ ద్వారా ఇలా మా ద్వారా కానీ మేమైతే అమౌంట్ కండక్ట్ చేసి మా వంతు సాయంగా ఫుడ్ అయితే డొనేట్ చేశాము 3 days. అమ్మ ప్రేమ ఆశ్రమం వాళ్ళు కూడా సింగ్నగరు వాళ్ళు కూడా మనల్ని కాంటాక్ట్ అయ్యారు. మాకు మెడిసిన్, బ్రెడ్, వాటరు కావాలి అని చెప్పి వాళ్ళకు కూడా మనం తీసుకెళ్ళి ఇచ్చాము. ఇలా మా ఫ్రెండ్స్ అయితే లోపల ఉన్న ప్లేసెస్ కూడా వెళ్ళి ఫుడ్ అయితే ఇచ్చారు. నిజంగా ఒకరికొకరు ఇలా సహాయం చేసుకునేదనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో అయితే చాలా ఘోరమైన పిక్చర్స్ అయితే చూడాల్సి వస్తుంది. ఇవైతే ప్రభుత్వం కానీ, వాలంటీర్స్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఎవరికి తగిన సాయం వాళ్ళు చేస్తున్నారు. ఫుడ్ అందించడం కానీ, జనాల్ని లోపలున్న జనాన్ని తీసుకొని రావడానికి కానీ నిజంగా అందరూ కష్టపడుతున్నారండి. పారిశుధ్య కార్మికులు అసలు ఒకరు కాదు, ప్రతి ఒక్కరు ఇలా హెల్ప్ చేసుకోవడం నిజంగా చాలా అంటే చాలా గ్రేటు. ప్రభుత్వం చాలా సహాయం చేస్తుంది నిజం చెప్పాలంటే. ఇలా ఒక అతను అయితే చాలా దూరం నుంచి ఈత వేసుకొని మన దగ్గరికి వచ్చాడనమాట ఫుడ్ కోసము. ఫుడ్, వాటర్ బాటిల్ మేమైతే ఇచ్చాము. నిజంగా ఒక్క పూట అన్నము ఎంత బాధాకరమైన విషయం అంటే, మనం ఆ ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే ఫుడ్ లేనప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. కానీ చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇలా చాలామంది వాలంటీర్స్, ఇలా చాలామంది ఒకరు కాదు చాలామంది అయితే విజయవాడలోనే ఉండి హెల్ప్ చేస్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ.